హాయ్ అండి. ఈరోజు మంగళవారం కదండి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటానండి. నేను ఎప్పటి నుంచో ఒక 15 సంవత్సరాల నుంచి నేను సుబ్రహ్మణ్య స్వామి పూజ నిష్ఠగా చేసుకుంటానండి. ఈరోజు ఎల్లుల్లిపాయ కూడా తినండి. అందువలన వంట కూడా ఎల్లుల్లిపాయ లేకుండా చేసేస్తాను. ముందు పూజ అయిపోయిందండి. పూజ అయిపోయాక ఇల్లంతా ధూపం వేసేసి రాగిజావ కాస్తానండి. రాగిజావ కాస్తే తనకిచ్చి నేను తాగుతానండి. తాగేశాక అప్పుడు టిఫిన్ రెడీ చేస్తానండి. లోపల మా వారు గుడికి వెళ్ళి వస్తారు. ఈరోజు సేమియా ఉప్మా చేశానండి. అంటే ఈరోజు ఉల్లిపాయ తిన్న కదండి, ఉప్మా అయితే ఇంకా సులువుగా ఉంటుంది అనేసి అది చేసేసుకుంటానండి. అంతే, టిఫిన్ తనకి ఇచ్చేసి తను వెళ్ళిపోతారండి. బయటికి వెళ్ళిపోయాక నేను టిఫిన్ చేసి టీ తాగుతానండి. తర్వాత నేను వంట ప్రిపేర్ చేసేస్తానండి. కర్రీస్ అయితే ఉదయం వండేస్తానండి. రైస్ అయితే కొంచెం లేట్గా చేస్తాను. కర్రీస్ ఈవేళ ఉల్లిపాయ తిన్నాము కదండి, ఎల్లుల్లిపాయ తినలేని వల్ల బీరకాయ వేపుడి చేశానండి. అవి తొక్కలు ఉండిపోతే పచ్చడి కూడా చేసాను. ఈ తొక్కల పచ్చడి మా పెద్దమ్మ గారు చేసేవారండి. అప్పటి నుంచి అలవాటు. బాగుంటుందండి. పీచు పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి తొక్కలు టమాటా పచ్చిమిరపకాయ వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడాను. పచ్చడి ఎలా చేస్తారంటే అండి, ముందు తాలింపులు తీసుకోవాలండి. కొంచెం మినపప్పు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు. ఈవేళ ఎల్లుల్లిపాయ తినండి. వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. తినలేని వాళ్ళు నేను వేయలేదు. అంతే అండి. అవి వేపేసుకొని తర్వాత తొక్కలు కూడా అందులో వేసుకోవాలండి. బీరకాయ తొక్కలు వేసేసుకున్నాక టమాటా కూడా వేసుకొనండి దగ్గరికి మగ్గబెట్టేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతుంది. ఆ తర్వాత మగ్గాక టమాటాలు కూడా వేసుకోవాలండి. టమాటాలు కూడా దగ్గరగా అయిపోయాక పచ్చడి రుబ్బుకోవడమేనండి. ఇది కొంచెం మొరుగ్గా రుబ్బుకోవాలండి. మరీ మెత్తగా రుబ్బుకోకూడదు, బాగోదు మెత్తగా అయిపోతే. కాబట్టి కొంచెం మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా ఉండేటట్టు రుబ్బుకోండి. ఇది అన్నంలోకి బాగానే ఉంటుంది, టిఫిన్లోకి బాగానే ఉంటుందండి. ట్రై చేయండి. పచ్చడి అయితే చాలా బాగుంటుంది. తర్వాత నేను ఈవేళ ఉగాది వస్తుంది కదండి, పని ఉందనే రైస్ కూడా చేసేసాను వెంటనే. పచ్చడి ఇలాగా కొంచెం గరుగ్గా రుబ్బుకుంటే సరిపోద్దండి. టేస్ట్ బాగుంటుంది. కూర కూడా అయిపోయిందండి. కూర కూడా దించేసాను, అయిపోయింది. కర్రీస్ అయిపోయినాయండి. ఇంకా రైస్ కూడా అయిపోయిందండి. రైస్ మేము వార్చిన అన్నమే తింటామండి. కుక్కర్ అన్నము, ఎగురన్నము అలవాట్లేదండి. ఎప్పుడు రైస్ వార్చే పెడతానండి. ఇంకా మాకు ఇలా అలవాటు అయిపోయిందండి. చాలామంది కుక్కర్లో కూడా వండుకుంటారు. నేనైతే ఇలాగే గెంజి వార్చి పెడతానండి. తర్వాత గ్యాస్ క్లీన్ చేసేసుకుంటానండి. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.